నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ. పలు సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. మే 24-25వ తేదీన తానా ఖాన్ 2025 కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలన్న ఐఎంఏ వైద్యులు. ఎప్సెట్ ఫలితాల్లో కరీంనగర్ విద్యార్థుల ప్రతిభ. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యాలు. ఇక వార్తలను వివరాలు. కరీంనగర్లోని ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు కలెక్టర్కు వినతులను సమర్పించారు. అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డంప్ యార్డును తొలగించాలని అల్కాపురి వాసులు డిమాండ్ చేశారు. డంప్ యార్డును తరలించాలంటూ కరీంనగర్లో అల్కాపురి కాలనీ వాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలోని ఆటోనగర్ కాలనీలో గల డంప్ యార్డు నుండి తీవ్రంగా పొగ వ్యాపిస్తుందని ఆరోపించారు. గత వారం క్రితం ఫిర్యాదు చేశామని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి సమయంలో పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డంప్ యార్డును తరలించాలని కోరారు. కరీంనగర్ ప్రజానీకానికి తీరని ఇబ్బందితో కూడిన డంప్ యార్డు సమస్యని గత వారం 5వ తారీఖు 5వ నెల 2025 రోజున కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి ప్రజావాణి తరపున దరఖాస్తు ఇవ్వడం జరిగినది. దానిపైన సమీక్షా సమావేశం జరిపి వెనువెంటనే వారం రోజుల లోపల మీకు ప్రోగ్రెస్ చూపిస్తా అని చెప్పేసి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము అల్కాపూర్ కాలనీ నుండి వచ్చినాము. అక్కడ డంపింగ్ యార్డు సమస్య గురించి పోయిన వారం వచ్చి ప్రజావాణిలో మేడం గారికి, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము. దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఈరోజు వచ్చి ఇద్దామని అందరం సాయంత్రం పూట చాలా పొగతో కూడిన కారు మబ్బులు, దానివల్ల అందరికీ దగ్గులు, లంగ్స్ సమస్యలు, మళ్ళీ లేడీసు చిన్నపిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ పొగ వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. కరీంనగర్లోని రామ్నగర్ మార్క్ఫెడ్లో వాకర్స్ హనుమాన్ భక్తులు పోలీస్ శిక్షణ అభ్యర్థులను మైదానంలోకి అనుమతించడం లేదంటూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మార్క్ఫెడ్లో నూతనంగా విధులు నిర్వహిస్తున్న డిఎం హబీబ్ తాళాలు వేశారని వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ అన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని తెలిపారు. కొత్త డిఎం భక్తులు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. సదరు డిఎం హబీబ్ వాకింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ వాకర్స్ అధ్యక్షుడు ప్రమోద్రావు, ప్రధాన కార్యదర్శి గిరిధర్, కార్యదర్శి రాజు, సీనియర్ సిటిజన్స్ ఒంటెల సురేందర్, రామ్రెడ్డి, మార్క్ఫెడ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. మేము రామ్నగర్ నుంచి వచ్చామండి. మేము రామ్నగర్ మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, తర్వాత వాకర్స్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో డిఎం గారి పైన కంప్లైంట్ చేయడం కోసమని ఈరోజు ప్రజావాణికి వచ్చామండి. ఈరోజు మాకు హనుమాన్ దేవాలయం 40 సంవత్సరాల నుంచి ఉన్న హనుమాన్ దేవాలయాన్ని ఈరోజు కొత్త డిఎం గారు భక్తులను రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆ మార్కెట్ మేము పెద్ద గేటు, చిన్న గేటు 2 ఉన్నాయి. పెద్ద గేటు అయిన సమస్య ఉంటే మాకు చిన్న గేట్ అయినా తీయండి, ప్రొద్దుల భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెట్టి తాత్సారం చేస్తున్నారు. ఇక ఆయనతోని మేము ఎన్నిసార్లు చేసిన వీలు కాదని చెప్పి మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం కానీ ప్రజావాణిలో ఇవ్వడం కోసం ఈరోజు వచ్చాము. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో శ్రీ లక్ష్మీ హోమ్స్లో వర్షపు నీరు సమస్యగా మారిందంటూ కాలనీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు పత్రం అందజేశారు. గెటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న తమకు గత 3 సంవత్సరాలుగా వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తద్వారా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని తెలిపారు. కాంపౌండ్ వాల్స్ కూలిపోయాయని చెప్పారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నామని, వారు వచ్చి సమస్యను చూశారని తెలిపారు. కానీ పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము శ్రీ లక్ష్మీ హోమ్స్ నుంచి వచ్చినామండి. డ్రైనేజీ వర్షాకాలంలో వచ్చిన డ్రైనేజీ సమస్య వల్ల లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ నీటి పేరుకుపోవడం వల్ల మా ఎంట్రెన్స్లో మేము నడవలేకపోయాము.
కనీసం వచ్చే వర్షాకాలంలో కనీసం మాకు డ్రైనేజ్ సమస్య చూపెట్టి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని కలెక్టర్ గారిని గత 3 సంవత్సరాలకు సంప్రదిస్తున్నాం. కానీ కనీస పరిష్కారం మాత్రం దొరకట్లేదు. ఈసారి నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో కూడా మా సమస్యను తీర్చి మాకు దారి చూపెట్టగలరని కోరుతున్నాం. మాకు వర్షాకాలంలో డ్రైనేజీ గేటు ముందర నిలవడం వల్ల మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం. ప్లస్ నీళ్ళని లక్ష్మీపూర్ మల్కాపూర్ రోడ్డు శ్రీ లక్ష్మీ హోమ్స్ యూనివర్సిటీ దగ్గర. సో మేము శ్రీలక్ష్మి హోమ్స్ నుంచి వచ్చామండి. శ్రీలక్ష్మి హోమ్స్ ఎక్కడ అంటే మన యూనివర్సిటీ దగ్గర నుంచి మల్కాపూర్ రోడ్లో లక్ష్మీపూర్లో ఉంటుంది. సో ఇది గత 10 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసం ఉంటున్నాము. దాదాపుగా 120 ఫ్యామిలీస్ అక్కడ ఉంటున్నాయి. సో ఈ అంటే మేము గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి అక్కడ హౌసెస్ పర్చేస్ చేయడం జరిగింది. సో అయితే ప్రాబ్లం ఏంటి అంటే మేము తీసుకున్న తర్వాత 3 years వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే. సో వర్షపు నీరు అనేది మాకు కాలనీ లోపలికి రావడం కానీ దానివల్ల మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. కానీ గత 7 years నుంచి మాత్రం వర్షపు నీరు కంప్లీట్గా మా కాలనీకి రావడం, మేము అసలు లోపల నుంచి బయటకు వెళ్ళలేకపోవడం, అంటే రాకపోకలు కంప్లీట్గా క్లోజ్ అయ్యే పరిస్థితి అనేది ఏర్పడింది. ఇళ్లలోకి కూడా లాస్ట్ టైం 2 years నుంచి ఇళ్లలోకి వాటర్ రావడం, కొన్ని గోడలు కూడా కాంపౌండ్ వాల్స్ కూడా కూలిపోవడం జరిగిందండి. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, హాస్పిటళ్లు, సంతాన సౌకర్య కేంద్రాలను వెంటనే తనిఖీలు చేయాలని జిల్లా DYFI ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. కరీంనగర్లోని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయని ఆరోపించారు. సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతితో పాటు నరేష్, DYFI నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీ DYFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లపై ఫీజుల నియంత్రణకై స్పెసిఫిక్గా ఒక చట్టం తీసుకురావాలని కరీంనగర్ గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా సంతాన సౌకర్య కేంద్రాలు, ప్రైవేట్ హాస్పిటళ్లు నెలకొల్పి ఈరోజు పేద రోగుల దగ్గర ఆర్థికంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు, ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ యాజమాన్యాలతో కుమ్ముక్కై 50% షేర్ తీసుకొని ఈరోజు MRI, CT స్కాన్, వివిధ రక్త పరీక్ష పేర్లతోటి అధిక మొత్తంలో వసూలు చేసి పేద రోగులకు ఆర్థికంగా నష్టం చేస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. మే 24, 25 తేదీలలో తానాకాన్ 2025 కాన్ఫరెన్స్ కరీంనగర్లో నిర్వహించనున్నారు. నగరంలోని ప్రతిమా హోటల్లో జరగనున్న వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వైద్యులు హాజరు కానున్నారు. ఈ మేరకు IMA హాల్లో పలువురు వైద్యులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ 2025 కాన్ఫరెన్స్ ను సంబంధించి బ్రౌచర్ను విడుదల చేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల తానా లీడర్స్ సంయుక్తంగా తానాకాన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నామని ఆర్గనైజింగ్ చైర్మన్ ఎలగందుల శ్రీనివాస్ అన్నారు. మే 24వ తేదీన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మరుసటి రోజున మధ్య, చిన్న తరహా హాస్పిటల్ సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలగందుల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చాట్ల శ్రీధర్, రాజ్ కుమార్, అరుణ్ కటారి, మహేందర్ బాబు, సునీల్ బాబు, మంజుల, శేష, శైలజ, జగన్మోహన్ రావు, నరేష్, రవికాంత్, మహేష్, నవీన్, నాయుడు వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ సమావేశము తానాకాన్ అంటే ప్రతి సంవత్సరము తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరము ఒక ప్లేస్లో యాన్యువల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా తానాకాన్ అనేది ఒక స్టేట్ కాన్ఫరెన్స్. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ప్రెసిడెంట్ ఎలెక్ట్ కాబడిన వాళ్ళు చేసుకునే ఒక కాన్ఫరెన్స్ ఇది. ఈ తానాకాన్ అంటే తానా బాడీకి సంబంధించిన కాన్ఫరెన్స్. తానా అంటే తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అనేది స్టేట్ వైడ్ బాడీ ఇన్ కొలాబరేషన్ విత్ IMA. సో ఈ తానాలో మెయిన్ హాస్పిటల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ డిస్కషన్స్ జరుగుతాయి. బట్ ఈసారి తానాకాన్లో మేము సైంటిఫిక్ సెషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ తానా ఏంటంటే హాస్పిటల్కి సంబంధించిన ముఖ్యంగా అప్రూవల్స్ అండ్ రిన్యూవల్స్ వాటి మీద, మెడికో లీగల్ ఇష్యూస్ మీద, అండ్ అటాక్స్ అండ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ మీద.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణం చేసిన సదరు కాంట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించడం మర్చిపోయాడు. దీంతో ఆ బావులు ప్రమాదభరితంగా మారాయి. గ్రామంలో రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర ఉన్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మండల అధికారుల సూచన మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది నానా పాట్లు పడి కర్రలతో కంచె ఏర్పాటు చేసి తాత్కాలిక రక్షణ కల్పించారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు తక్షణం స్పందించి ప్రమాదభరిత బావుల చుట్టూ గోడల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి సహకారంతో హనుమాన్ దీక్షాపర్లకు అన్నప్రసాద వితరణ నిర్విరామంగా కొనసాగుతుంది. కరీంనగర్లోని విద్యానగర్ బాల భక్తాంజనేయ ఆలయంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో పలువురు స్వాములకు భోజన వసతి కల్పిస్తున్నారు. యాచమనేని అనురాగ్ బాబు వైష్ణవి దాతలుగా వ్యవహరించగా కూరగాయల దాతగా కొత్త జయపాల్ రెడ్డి, శ్వేతారెడ్డి, రిత్వికారెడ్డిలు సాయం చేశారు. బైరి కవిత, రవికాంత్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా శ్రావణి, హరీష్ అల్పదాతలుగా వ్యవహరించారు. దాతలందరిపై శ్రీరాముడు, హనుమంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని డి సంపత్ అన్నారు. వీరంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతరకొండ శ్రీనివాస్, సందా అశోక్, ఇంజపూరి ప్రవీణ్, రామోజీ శ్రీధర్, దాసరి రవికుమార్, పెద్ది గట్టయ్య, సుంకే శేఖర్, మడ్లపెల్లి మల్లేష్, గుంట రవి, మేకల కృష్ణ, ఆలయ అర్చకులు చింతల రమేష్ పాల్గొన్నారు. ఈరోజు మనకు కూరగాయల దాత కొత్త జయపాల్ రెడ్డి, వారి ధర్మపత్ని శ్వేతారెడ్డి, కూతురు రిత్వికారెడ్డి గారు, అలాగే అంటే మనకు ఈరోజు కంటిన్యూ దాదాపుగా 18-19 తారీఖు వరకు జయపాల్ రెడ్డి స్వామి గారు మనకు నిత్యం కూరగాయల దాతగా మనకు ఇచ్చేస్తా అన్నాడు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్ గౌతమీనగర్లో నూతనంగా నిర్మించిన రోడ్ల పనులను మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలతో కలిసి ప్రారంభించారు. ఆకుల నర్మదా నర్సన్న చొరవతో సుడా నిధుల నుండి 10 లక్షల రూపాయలతో ఇట్టి నిర్మాణ పనులు కొనసాగనున్నాయి. అనంతరం సుడా చైర్మన్ కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వీటన్నింటినీ వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. పలు ప్రాంతాల్లో చాలా రోడ్లు వేయాల్సి ఉందని చెప్పారు. గౌతమీనగర్ ప్రజలు గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా పనులు చేపడుతున్నామని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సన్న అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా కృషి చేస్తామని తెలిపారు. కార్తికేయ నగర్, ఎర్రగుట్ట, అయోధ్య కాలనీల్లో పనులు మిగిలి ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వీటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిట్టల లింగయ్య, మెంగని అంజన్న, చంద్రయ్య, మున్నా, నరేష్, అనిల్, రమేష్, రజక సంఘం అధ్యక్షులు సంపత్, రవీందర్, రాజయ్య, మంద నర్సయ్య, కిషన్ రెడ్డి, వెంకటసాయి, వెంకటరమణ పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో అభివృద్ధి పనుల కొరకు సుడా చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మా వాడకు రావడము, వారికి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్, గౌతమ్ నగర్లో చాలా రోజుల నుంచి కూడా ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్య అన్నగారి దృష్టికి తీసుకుపోగానే, చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోగానే తప్పకుండా ఆ రోడ్డు చేయిస్తా, ఇంకా మిగతా రోడ్లు కూడా ఏమున్నా కానీ మీ దగ్గర చాలా పనులు ఉన్నాయి నరసన్న, తప్పకుండా మేము చేయిస్తా, మీకు అండగా ఉంటా. రేపు కూడా భవిష్యత్తులో కూడా మనం ఇక్కడ నుంచి కూడా మళ్ళా కార్పొరేషన్కు ఎవరు పోటీ చేసినా మనకు వీళ్ళందరూ ఓట్లేసే విధంగా మీకు అభివృద్ధి చేసి ఇక్కడ సీటు మళ్ళా మేయర్గా, ఇక్కడ సీటు కార్పొరేటర్గా గెలిపించుకునే బాధ్యత కూడా మేమే తీసుకుంటా అని ఆయన చెప్పడము. అదే కాకుండా కార్తికేయ నగర్ కానివ్వండి, తర్వాత ఓమోన్స్ కానివ్వండి, తర్వాత ఎర్రగుట్ట కానివ్వండి, తర్వాత అయోధ్య కాలనీ కానివ్వండి, ఇంకా చాలా పనులు
వారికి చాలా బరువు పెట్టినాం. అవన్నీ కూడా ఒకటి ఇంకొకటి క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎప్సెట్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నాయి. కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. బి వర్దిత్ 203, అదిబా ఫీరోజ్ 206, ఎం ప్రణీత్ 250 ర్యాంకు సాధించారు. 33 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా 72 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు, 102 మంది విద్యార్థులు 3000 లోపు ర్యాంకులు, 192 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులను సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఇటీవల ప్రకటించిన ఐఐటి మెయిన్స్ ఫలితాల్లో కూడా ఆల్ఫోర్స్ మంచి ఫలితాలు సాధించిందని నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడానికి అధ్యాపకులు తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు ఆల్ఫోర్స్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు రిలీజ్ అయిన టీఎస్ ఎప్సెట్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ మరి సంచలనమైన ర్యాంకులతోటి మరి తెలంగాణ గడ్డలో తెలంగాణ విద్యా సంస్థ మరి అద్భుతమైన సాధించిన సంస్థల్లో అగ్రగామిగా నిలిచిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గత సంవత్సరం ఏదైతే మరి 2000 ర్యాంక్ బిలో మేము 32 మంది చిన్నారులు ఉన్నారు. ఈసారి 2000 బిలో ర్యాంకులో 73 మంది చిన్నారులు రావడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా మరి మా యొక్క ర్యాంకులను మెరుగుపరుచుకుంటూ మరి హైదరాబాద్కు వెళ్లకుండా మన దగ్గరే చదువుకొని ఒకవేళ ఐఐటి అడ్వాన్స్ మెయిన్స్ రాలేకపోయినా కూడా ఎప్సెట్ ద్వారా ఎంపీసీ పిల్లలకి 10,000 లోపు ర్యాంకు చాలామంది చిన్నారులకు తీసుకువస్తూ మరి హైదరాబాద్లో వారికి మంచి కళాశాలలో వారికి అనుకున్న కోర్సులో మరి ఫుల్ రీఎంబర్స్మెంట్ చేత కళాశాలలో పిల్లలు జాయిన్ అవుతూ చాలా ఆనందంగా చూస్తున్నది మనం ఉన్నాం. And I scored 807 rank in TG EPSET. First of all, I'm very much thankful to our honorable chairman sir, my parents and the staff who motivated us and encouraged us. And also, I got 206 rank in TG EPSET. And I want to thank our chairman sir, my teachers, staff, and especially my parents. And my dream is to become doctor in future. దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సిపిఐ పార్టీ లక్ష్యమని జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం భవనంలో మండల కార్యదర్శి చొక్కల శ్రీశైలం అధ్యక్షతన సిపిఐ మహాసభలు నిర్వహించారు. 3వ రోజు మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా సిపిఐ జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలో బీజేపీ 11 సంవత్సరాలుగా పాలన నిర్వహిస్తున్నా పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ, అమిత్ షాలు వహించాలని డిమాండ్ చేశారు. 100 ఏళ్లలో సిపిఐ పార్టీ చేసిన పోరాటాలు మరవలేనివని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ నుండి అధిక సంఖ్యలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా నియామకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, ఏవైఎఫ్ఐ నాయకులు భువనగిరి మహేందర్, నాయకులు కూడ మల్లయ్య, ఘర్షకుర్తి శ్రీనివాస్, బొమ్మకంటి ఆంజనేయులు, తాళ్లపల్లి సంపత్ పాల్గొన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఇలా కూర్చొని మాట్లాడే శక్తి, సామర్థ్యాన్ని మాకు ఈ హక్కు, మా భూమి కావాలని, ఇళ్ళు కావాలని, ఇళ్ళ స్థలాలు కావాలని, పెన్షన్ కావాలని, కార్మికుల యొక్క చట్టాలు కావాలని, చట్టాలను అమలు చేయాలని కొట్లాడేటువంటి సంస్థ ఏదన్నా ఉన్నదంటే అది ఎర్ర జెండా, అది కమ్యూనిస్టు పార్టీ, అది ఎర్ర జెండా, అది ఏఐటీసీ, ఏఐటీసీలో అమలు సంఘం, ఈ రకంగా కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఈ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల పోరాటాల ఫలితంగా ఈ దేశంలో అనేక మార్పులు వచ్చినాయి. భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ, వ్యవసాయ సాగు భూమి, కూడు గుడ్డ, విద్య, వైద్యం పేదలందరికీ కావాలనే ఆకాంక్ష జరిగింది. తెలంగాణ ఉద్యమం రజాకారుల వ్యవస్థను అంతమొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎప్సెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ర్యాంకుల ప్రభంజనం సృష్టించారు. గోకులకొండ వైష్ణవి 810, మనోజ్ఞ 968, సాత్విక్ 1142, స్ఫూర్తిశ్రీ 1527లతో పాటు 16 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు, 51 మంది విద్యార్థులు 10,000 లోపు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు, అధ్యాపకుల ప్రణాళికతో పాటు వారి కృషితో ఇది సాధ్యమైందని రమేష్ రెడ్డి అన్నారు. ఇంతటి ఘనత సాధించిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్మోహన్ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపల్ ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి అందరూ మా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధించడం జరిగింది. మరి ఈ సందర్భంలో
పిల్లలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్. అండ్ ఈ రకంగా సహకరించినటువంటి మా ఫ్యాకల్టీస్ అందరికీ కూడా, అదే రకంగా తల్లిదండ్రులందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను, ఇంటర్ చేశాను. నాకు 8-10 ర్యాంక్ ఎంసెట్లో వచ్చింది. ఇదంతా మా సార్ వాళ్ళు, మా పేరెంట్స్ వాళ్ళ కృషితోనే నేను ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. మా సార్ జయమ్మార్ సార్ గారు, ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఎంతో సపోర్టివ్గా, మేము డౌన్లో ఉన్నప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి వీళ్ళే మాకు మంచి హెల్ప్ చేశారు. ఈ ర్యాంక్తో నేను నీట్ కూడా రాశాను. నేను నీట్ కూడా వస్తుందని 100% అనుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయ దశమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒంటెల శ్రీనివాసరెడ్డి, ఒంటెల నారాయణ రెడ్డి, ఎడమ శ్రీరంగారెడ్డి, చల్లా రమణారెడ్డి, ఒంటెల నరేందర్ రెడ్డి, ఒంటెల మల్లారెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, ఒంటెల జగన్ రెడ్డి, కాల్వ లచ్చయ్య, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. రంగనాయక స్వామిన తిరుకల్యాణ మహోత్సవాఖ్యం కర్మణీయం ఇత్యాది గంగా వామకాశక్తవందనపర్యంతం ఉదరాశేహే వరసుదాస్త్రావసాని ఏకైక నివాసిందగాలు బ్రహ్మలోకంగాసుద్యోగం జవే గ్రహమండలపర్యంతం ఉదరాశేహే వరసుదాస్త్రావసాని ఏకైక నివాసిందగాలు బ్రహ్మలోకంగాసుద్యోగం జవే సూర్యమండలపర్యంతం ఉదరాశేహే వరసుదాస్త్రావసాని ఏకైక నివాసిందగాలు విష్ణులోకంగాసుద్యోగం తే సంతృప్తిర్వేదాభ్యో నమః శరశభైః గ్రహమండలపర్యంతం ఉదరాశేహే వరసుదాస్త్రావసాని. కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీ సంతోషి మాతా శివాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ఆవరణలో అర్చకులు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. హోమ నిర్వాహకులు పొన్నం ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో హోమం వైభవంగా కొనసాగింది. చిన్న హనుమాన్ జయంతి నుండి పెద్ద హనుమాన్ జయంతి వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మే 4వ తేదీ 2006లో ఆలయాన్ని రూపొందించామని ఆంజనేయులు గౌడ్ అన్నారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. 19వ వార్షికోత్సవంలో భాగంగా ఏకాదశ ఘటాభిషేకం, పుణ్యాహవచనం చేపట్టామని ఆలయ అర్చకులు తెలిపారు. లోక కళ్యాణార్థం ఈ పూజలు చేశామని, దేశ సరిహద్దుల్లోని సైనికులందరూ బాగుండాలనే సంకల్పంతో పూజలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోమ నిర్వాహకులు పొన్నం ఆంజనేయులు గౌడ్, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హోమ నిర్వాహకులము శ్రీరామ యజ్ఞ సంబంధించి గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈరోజు చిన్న జయంతి నుండి 31వ రోజు 4వ హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ మన సంతోషిమాత సహిత శివాలయం శ్రీనగర్ కాలనీ సప్తరి కాలనీ నందు ఈ యొక్క గుడి వార్షికోత్సవం కూడా జరుగుతుంది. కావున భక్తులు 2006లో మే 4 నాడు ప్రతిష్టాపన జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు ఈ యొక్క వార్షికోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మన జై శ్రీరామ్. ఇప్పుడు హోమ కార్యక్రమం కూడా ఉండిద్ది. జై శ్రీరామ్. మా శ్రీనగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ సంతోషిమాత శివాలయం నందు ఈరోజు 19వ సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏకాదశ ఘటాభిషేకము, పుణ్యాహవాచనము, తగు హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాము. అలాగే లోక కళ్యాణార్థము, యుద్ధంతో బాధపడేటువంటి సైనికులందరూ కూడా బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలని సంకల్పించుకొని, రాష్ట్రము ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని సంకల్పించుకొని ఈ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరం కూడా భగవద్ అనుగ్రహంతో మేము ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా తొలి రోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు జరిగాయి. గౌడ కులస్తులు ఇంటికొక బోనం చొప్పున డప్పు చప్పుల నడుమ మహిళలు బోనాలతో పోచమ్మ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ప్రతి ఏటా పోచమ్మ రేణుకా ఎల్లమ్మ జాతర చేపడతామని గౌడ సంఘం నాయకులు తెలిపారు. సహకరించిన కుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నేలపట్ల రమేష్ గౌడ్, కోశాధికారి తాళ్లపల్లి పెద్ద రాజయ్య గౌడ్, సంఘం సభ్యులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్లను పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలని రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. నగరంలోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రూపొందించిన బుక్లెట్స్ ను ఆవిష్కరించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడంతో కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత సౌకర్యాలు కోల్పోతున్నారని చెప్పారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, ప్రసూతి సెలవులు, పని భద్రత, ఆరోగ్య రక్షణను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, నాయకులు పద్మ, లక్ష్మి, రజిత, పరమిత, సత్యలక్ష్మి, ప్రియాంక, సరిత, లత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇన్ని డిమాండ్స్ వాళ్ళకి పెండింగ్ లో ఉన్నాయంటే వాళ్ళు పోరాటంలో ఉన్నారు. నువ్వు పరిష్కారం చేయలేదు కాబట్టి పోరాటంలోకి పోయారు. మరి నువ్వు ఎప్పుడైనా కనీసం పిలవాలి కదా, చర్చలు జరపాలి కదా, సామరస్యంగా పరిష్కారం చేయాలి కదా అనేసి మొట్టికాయ వేస్తే అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. నువ్వు అసలు నేను ఏమి అన్నానంటే అక్కడ పరిష్కారమే లేదు. ఇప్పుడు భవిష్యత్తులో మనం పోరాటంలోకి పోయినా చర్చలే లేవనుకోండి, పరిష్కారం ఎక్కడ ఉంటుంది? అందుకని లేబర్ కోడ్స్ లో నిర్ణయాలన్నీ మన కోసం కాకుండా మన పైన ప్రభుత్వం కానీ యజమానులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు ఉన్నాయి. అందుకని వీటిని వ్యతిరేకించకపోతే మనకు భవిష్యత్తే లేదు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్ గ్రామంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు చెలో వడకాపూర్ కార్యక్రమాన్ని చేపట్టారు. పురాతన ధూళికట్ట బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. బుద్ధ విహార్లో గల బుద్ధుడికి వందనం చేశారు. బుద్ధుడు కేవలం మార్గదాత మాత్రమేనని, బౌద్ధం అనేది బుద్ధుని మార్గమేనని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు అన్నారు. బౌద్ధం మతం కాదని, ఇందులో బ్రాహ్మణులు చేరి మతంగా మార్చారని ఆరోపించారు. 1600 సంవత్సరాల క్రితం చాళుక్యులు ఇక్కడి దవిలి కోటలో ధ్యానం చేసేవారని గుర్తు చేశారు. ప్రతి ఏటా బుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడికి చేరుకుని ధ్యానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మిర లక్ష్మణ్, బోధి, సందెల వెంకన్న, అన్నెమల్ల సురేష్, రొండి అరుణ్ కుమార్, పాఠకుల భూమయ్య పాల్గొన్నారు. గౌతమ బుద్ధుని 2569వ జయంతి సందర్భంగా ఈరోజు మనం వడకాపూరు గ్రామానికి రావడం జరిగింది. వడకాపూర్లో బుద్ధ విహార్ దగ్గర మనందరము బుద్ధ వందనం చేసుకున్నాం. గౌతమ బుద్ధుడు మార్గదాత కానీ మోక్షదాత కాదు. గౌతమ బుద్ధుడు మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు. బౌద్ధం అనేది బుద్ధుని యొక్క మార్గము, బౌద్ధం మతం కాదు. గౌతమ బుద్ధ అది ఇందులో ధ్యానం చేసే ధ్యాన మందిరం ఈ దవిలికోట. దీని పేరు ధూళికట్ట, అది దవిలికోట అంటారు. అశోకుడు 85,000 స్తూపాలు దళిత బంధు నిధులు పూర్తిగా మంజూరు చేయాలని కోరుతూ కరీంనగర్లో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట హుజరాబాద్ దళిత బంధు లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. దళిత బంధు సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలుమార్లు ప్రజావాణికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ను ఎంపిక చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2వ విడత నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు. కోసం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మాకు రావాల్సిన 2వ విడత 5 లక్షల కోసం మేము అనేక సార్లు ఇక్కడ జరిగే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న పథకం ఏదైతుందో అందులో భాగంగా మాకు మొదటి విడతగా 5 లక్షల రూపాయలు వచ్చినాయి. 2వ విడత 5 లక్షల కోసం మరి క్లస్టర్లు, ఆడిటర్లు వెరిఫికేషన్ చేసి మరి 2వ విడతకు మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే మాకు అప్పుడు శాసనసభ ఎలక్షన్లు రావడం జరిగింది. ఆ శాసనసభ ఎలక్షన్ల తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మారిన కాంచెల్లి గత 15 నెలల నుంచి మేము మాకు రావాల్సిన 2వ విడత నిధులను మంజూరు చేయాలని మరి కలెక్టర్ చుట్టూ, ఎంపీడీఓల చుట్టూ, ఈడీ ఆఫీస్ చుట్టూ దీనిలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసి మేము అరెస్టులు, అక్రమ అరెస్టులు, మరి మా మీద ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసుకున్నాం. ఇదే క్రమంలో జనవరి
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా భారత వీర జవాన్లకు భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎన్సీసీ విద్యార్థులు కరీంనగర్లో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుండి మార్కెట్ రోడ్లో గల అమరవీరుల స్తూపం వరకు చేపట్టిన సంఘీభావ సద్భావన ర్యాలీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి అందులో పాల్గొన్నారు. జాతీయ జెండాలు, వీర జవాన్ల చిత్రపటాలు చేతబూని దారి పొడవునా భారతదేశానికి అనుకూలంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. భవిష్యత్తులో ఇండియా మీద దాడి చేయాలంటే పాకిస్తాన్కు వణుకు పుట్టేలా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. జమ్మూ కాశ్మీరు సందర్శనకు వెళ్ళినటువంటి అమాయకమైన భారత ప్రజలను వాళ్ళు అత్యంత దారుణంగా చంపివేసి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తూర్చివేయడం జరిగింది. దానికి ప్రతిఘటన చర్యగా మన గౌరవ ప్రధానమంత్రి గారు దానికి వెంటనే స్పందించి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు హెచ్చరించి వెళ్ళారు. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు మీరు పాతాళ లోకంలో పాకిస్తాన్లో ఏ తొర్రలో దాక్కున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పి వెంటనే భారత సైనిక చర్యను చేపట్టి వారిని అంతమొందించడానికి ఆపరేషన్ సింధూరు పేరిట 24 గంటల్లో వాళ్ళని అంతమొందించడం జరిగింది. ఈరోజు మేమందరము భారతదేశ సైనికులకు రక్షణ కోసము వాళ్ళందరికీ మద్దతుగా ఉన్నామని తెలియజేస్తున్నాము. భారత సైనికుల యొక్క సత్తా ఏందో, దమ్మేందో ఇవల్ల ప్రపంచ దేశాలకు సూచించబోతున్నాము. మా భారతదేశ సైన్యం కనుక తలుసుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది ఉండదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశానికి, భారత సైన్యానికి ఉద్యోగులము, ఉపాధ్యాయులము, కార్మికులము, పెన్షనర్లము, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు, గెజిటెడ్ అధికారులు, జిల్లా అధికారులు అందరూ అండగా ఉన్నామనే ఉద్దేశంతో ఈరోజు సంఘీభావ సద్భావన ర్యాలీని చేపడుతున్నామని తెలియజేస్తున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.